పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం జరుగుతోంది. ఎంపీలతో పాటు ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రధానంగా 4 అంశాలపై చర్చించేందుకు కేసీఆర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 27న ప్లీనరీతో పాటు భారీ బహిరంగ సభని నిర్వహించాలని డిసైడ్ అయ్యారు గులాబీ బాస్. అయితే వరంగల్, నల్గొండ, కరీంనగర్ లేదా ఖమ్మం, మహబూబ్ నగర్ లో ఒకచోట బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్న కేసీఆర్ ఎక్కడ సభ నిర్వహించాలి అనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ లో అందిస్తారు. కరుణాకర్, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక ముఖ్యమైన నేతలు హరీష్ రావు, కేటీఆర్, కవితతో పాటు ఎమ్మెల్యేలు, అందుబాటులో ఉన్న ఎంపీలు, ముఖ్యమైన నేతలంతా కూడా హాజరైన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం 4 అంశాలపై ఈరోజు జరిగే సమావేశంలో కేసీఆర్ చర్చిస్తున్నారు. అందులో పార్టీ సంస్థాగత నిర్మాణం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఈ 4 అంశాలపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందులో మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఈ ఏప్రిల్ 27వ తారీఖు వరకు 24 ఏళ్లు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి ఇరుగుపెడుతుంది. కాబట్టి ఏడాది పొడవునా ఈ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దాంతోపాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న తెలంగాణలో వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ ఈ 4-5 పట్టణాల్లో ఏదో ఒక చోట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆ సభను ఎక్కడ ఏర్పాటు చేయాలి, జన సమీకరణ ఏ విధంగా ఉండాలి, ఆ సభ ద్వారా ప్రజల్లోకి ఏ అంశాలు తీసుకెళ్లాలి, ఇటువంటి అంశాలపై ఈరోజు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. దాంతోపాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈసారి బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారు. కాబట్టి ఏ అంశాలను ఇప్పటికే కాంగ్రెస్ వైఫల్యాలను 6 గ్యారంటీలను ఇప్పటికే అమలు చేయడం లేదని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా ఏ అంశాలను, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలన్న దానిపై ఈరోజు జరిగే సమావేశంలో ఒక కార్యాచరణ రూపొందించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక పార్టీ సంస్థాగత నిర్మాణం గ్రామస్థాయి కమిటీల నుంచి మొదలు పెడితే పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని అంతా కూడా పునర్వ్యవస్థీకరించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దానిపై కూడా ఈరోజు జరిగే సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికపై కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీక్షణంగా దృష్టి సారించారు. బీఆర్ఎస్కున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి మాత్రమే పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. కానీ అధినేత మాత్రం కాంగ్రెస్ను పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు రెండో అభ్యర్థిని కూడా రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఏ విధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాన్ని అనుసరించాలి, ఒక అభ్యర్థిని నిలబెడితే సరిపోతుందా, లేకపోతే రెండో అభ్యర్థిని రంగంలోకి దింపితే రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఇటువంటి అంశాలన్నిటిపై ముఖ్యమైన నేతలు, ఎమ్మెల్యేలందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.